నమస్కారం. ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్లో గత 4 రోజులుగా డయేరియా అవుట్ బ్రేక్ జరిగిన తర్వాత ప్రభుత్వం ముమ్మరంగా కార్యక్రమాలు చర్యలు అన్నీ కూడా చేపట్టి దీని తాలూకా ఈ ఇష్యూని ఎంత తొందరగా సద్దుమణుగు చేయడానికి ఏ చర్యలు చేపట్టాలో అన్నీ కూడా ఇమీడియట్గా బాధ్యతతో ప్రభుత్వం వెంటనే ఇమీడియట్గా ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయ్యే అన్ని కార్యక్రమాలు కూడా చేసింది. అందులోనే భాగంగా ఈరోజు ప్రత్యేకంగా నేను కూడా దీని మీద వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి, అలాగే ఈ సందర్భంలోనే చనిపోయినటువంటి సురేష్ వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి కూడా నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిశాను, వాళ్ళ పిల్లలతో కూడా కలిసి భరోసా చంద్రబాబు నాయుడు గారి తరపున అలాగే కూటమి ప్రభుత్వం తరపున కూడా వాళ్ళకి ఇచ్చాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆదుకొని వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మా వంతు సహకారం అన్నీ కూడా అందిస్తాం. అలాగే ఈరోజు ఒక్కసారి మనం ఈ అవుట్ బ్రేక్ తాలూకా సిచ్యువేషన్ మనం చూసుకుంటే ప్రస్తుతానికి చాలా వరకు కూడా సద్దుమణుగు అయింది. ఇప్పటికీ మనకున్నటువంటి హాస్పిటల్స్లో జెమ్స్ కానీ, కిమ్స్ కానీ, రిమ్స్ కానీ, జీజీహెచ్లో సుమారు 102 కేసెస్ ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఒక 124 కేసెస్ ఉంటే అందులో 22 వరకు కూడా మరి డిశ్చార్జ్ అవ్వడం కూడా అందులో జరిగింది. సో ప్రస్తుతానికి 102 కేసెస్, అందులో ముఖ్యంగా ఒక 4 వార్డుల్లో ఉన్నటువంటి ఏరియాలు, అంటే సుమారు 4800 మెంబర్స్ ఉండేటటువంటి ఈ 4 ఏరియాల్లోనే అత్యధికంగా ఈ యొక్క అవుట్ బ్రేక్ని మనం చూస్తున్నాం. కార్పొరేషన్లో ఉన్నటువంటి 50 వార్డుల్లో సుమారు మిగిలినటువంటి వార్డుల్లో ఈ యొక్క 4 రోజుల్లో 30 కేసెస్ వరకు వస్తే ఈ యొక్క 4 వార్డుల్లో ఓవరాల్గా మనకి 120 కేసెస్ వరకు ఇందులో మనకు కనిపించాయి. అయితే ఈ 120 కేసెస్ కూడా అన్నీ కూడా క్రిటికల్గా ఉన్నటువంటి కేసెస్ కాదు. ఇందులో మనం జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారికి కూడా మెచ్చుకోవాలి. మండే నాడు ఎప్పుడైతే ఆయనకు ఒక 4 కేసెస్ వచ్చినట్టుగా సమాచారం వచ్చిందో ఇమీడియట్గా ఆయన లొకేషన్ కూడా వచ్చి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా హాస్పిటల్స్కి వచ్చి చెక్ చేసుకోవాలి, అక్కడ మీరందరూ కూడా అడ్మిట్ అవ్వాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి, ఆయన చేసినటువంటి వీడియోకి స్పందించి అత్యధిక మంది ఒక ఇమీడియట్గా ఏ ఇష్యూ లేకపోయినా సరే, లేకపోతే చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే వాళ్ళు కూడా వచ్చి హాస్పిటల్స్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఈ యొక్క ఇష్యూ మీద వ్యవహరిస్తుంది అనడానికి అదొక ఉదాహరణ. కేవలం ఎవరికైతే డయేరియా ప్రాబ్లం ఉందో, లేకపోతే ఎవరైతే అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నారో వాళ్ళకే కాకుండా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇమీడియట్గా జాయిన్ అవ్వమంటున్నాం. అన్ని టెస్టులు కూడా వాళ్ళకి చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా తిరిగి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు స్టాటిస్టిక్స్ కూడా మనం చూసుకుంటే ఒక ఇద్దరు ఎవరైతే క్రిటికల్గా ఉన్నారో, వెంటిలేటర్స్ మీద ఉన్నటువంటి పేషెంట్స్ కూడా ఇద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఈరోజు వెంటిలేటర్ బయటకు ఈరోజు వచ్చారు. అంటే వాళ్ళ తాలూకా హెల్త్ కూడా కండిషన్ ఈరోజు చాలా మెరుగుపడింది. ఈ రోజుకి కూడా మేము చెప్తున్నటువంటి అడ్వైజ్ ఏంటంటే ఈ వార్డు కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరికైనా సరే డయేరియా కానీ ఇతరత్ర సిమ్టమ్స్ ఏ ఉన్నా సరే దయచేసి ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వండి. ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇప్పించి అన్ని టెస్టులు కూడా చేయించి మీకు ఏ ప్రాబ్లం లేని విధంగా చూసుకొని మీకు పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మళ్ళీ ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇక వాటర్ సమస్య అన్నటువంటి విధంగా ఏదైతే ఒక కారణం ఉందో దానికి సంబంధించి శాంపిల్స్ అన్నీ కూడా తరోగా చెక్ చేస్తున్నాం. ఒకసారి జరిగినటువంటి శాంపిల్స్లో కంటామినేషన్ అంత జరగలేదన్నది వచ్చినా మళ్ళీ దాన్ని రీశాంపిల్స్ అన్నీ కూడా తీసుకొని వివిధ ఏరియాల నుంచి కూడా తీసుకొని దాని మీద కూడా థరోగా టెస్టింగ్ అన్నీ కూడా చేయిస్తున్నాం. అలాగే ఇది కాకుండా వేరేగా ఫుడ్ కారణాల వల్ల ఏమైనా రావచ్చో అని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ కానీ, సెంటర్స్ కానీ, లేకపోతే చికెన్ మటన్ సేల్ సెంటర్స్ కానీ అన్నిటినీ కూడా థరోగా వెరిఫై చేసి కొన్నిటికైతే పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ చేసి అమ్మకాన్ని కూడా ఆపించే ప్రయత్నం కూడా ప్రభుత్వం తరపున అవన్నీ కూడా చేశాం. అంటే ఎన్ని విధాలుగా ఈ యొక్క అవుట్ బ్రేక్ రావడానికి కారణాలు ఉంటాయో ప్రతి ఒక్కటి మీద కూడా విశ్లేషణ చేసుకుంటూ మూల కారణం తెలియజేసుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు కూడా చేపడుతున్నాం. ఇక మిగిలినటువంటిది ఈ పైప్ లైన్స్ కానీ డ్రైన్స్ తాలూకా ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద నిన్న మన అర్బన్ మినిస్టర్ గారు నారాయణ గారు కూడా వచ్చి థరోగా రివ్యూ చేశారు. గతంలో ఏ వర్క్స్ జరిగాయి, ఇప్పుడే వర్క్స్ జరుగుతున్నాయి, అన్నిటినీ కూడా మానిటర్ చేసుకొని ఒక రకంగా చెప్పాలనంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే దీనికి ఎక్కడ డిబేట్కి రమ్మన్నా సరే కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతం పరిపాలనలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు కార్పొరేషన్లో కానీ, ఇక్కడ డ్రైన్స్ కానీ, శానిటేషన్ కానీ.
ఆ రోజు కార్పొరేషన్ అంతా కూడా ఒక ప్రైవేట్ వ్యవస్థని కాదు, ఒక పర్సనల్ వ్యవస్థగా మార్చుకొని వాళ్ళ సొంత వ్యక్తులకే కట్టబెట్టి వాళ్ళ కమిషన్ల కోసం వర్కులు చేసే విధంగా ఆ రోజు సిండికేట్లు పెట్టుకొని ఆ రోజు వ్యవహరించారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా మార్చి క్వాలిటీగా పనులు చేయాలి, అటువంటి వ్యక్తులతో పనులు చేయించాలనే ఆలోచనతో ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకొని వర్కులన్నీ కూడా స్పీడప్ చేయించాం. డ్రైన్స్ చేసాం, కొత్తగా రోడ్స్ చేయించాం, వాటర్ కనెక్షన్స్ కొత్తగా చక్కగా ఇప్పించాం, సోర్సెస్ కానీ ట్యాంక్స్ కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ డ్రైవ్ చేసి క్లీన్ చేయిస్తున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి 3వ శనివారం కూడా ఈ శానిటేషన్ మీద, స్వచ్ఛత మీదే ప్రత్యేకంగా ప్రోగ్రామ్ కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎన్నో మెరుగైనటువంటి కార్యక్రమాలు మన శ్రీకాకుళం కార్పొరేషన్లో జరిగాయి. దానికి మించి భవిష్యత్తులో కూడా చేయడానికి సుమారు 100 కోట్లకు పైగా వర్కులు కూడా నిన్న మన మంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన కూడా స్పెషల్గా గ్రాంట్స్ కూడా కొన్ని కేటాయించడం జరిగింది. అది కూడా వీలైనంత త్వరగా గ్రౌండ్ చేయించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, అలాగే చక్కనైన మెరుగైన వాటర్ సప్లై, అలాగే డ్రైన్స్ కన్స్ట్రక్షన్, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో పాత పైప్ లైన్స్ కానీ వాటన్నిటిని కూడా చేంజ్ చేయడం, ఇలాంటి వీటి మీద అమృత్ 2.0 ఏదైతే స్పెసిఫిక్గా వాటర్ సప్లై కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్ ఉందో దాన్ని పూర్తి శాతం మన శ్రీకాకుళం కార్పొరేషన్లో వినియోగించుకుంటున్నాం. అలాగే సుడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కూడా మనం ప్రత్యేకంగా సుమారు 12 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించుకొని దాని ద్వారా డ్రైన్స్ని కూడా అప్గ్రేడేషన్ కానీ ఎక్కడైతే కొత్త డ్రైన్లు కట్టాలో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. అంటే ఏ కోణం కూడా విడిచిపెట్టకుండా అవసరమైన దీనికంటే మరిన్ని జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కానీ లేకపోతే ఇందులో బారిన పడినటువంటి విక్టిమ్స్ కానీ వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ మరొక పక్కన భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు ఎప్పుడు కూడా కార్పొరేషన్లో రాకుండా చూసుకోవడానికి అన్ని ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాం. దానికి ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క రివ్యూ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడే కుటుంబాన్ని సందర్శించాం, హాస్పిటల్ కూడా ఇప్పుడు వెళ్తాను, అక్కడ ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా కలుస్తాను. అలాగే మున్సిపాలిటీలో కార్పొరేషన్లో దీనికి సంబంధించి ఏ చర్యలు తీసుకోబోతున్నారనేది కలెక్టర్ గారితో ప్రత్యేకంగా రివ్యూ కూడా పెట్టుకుంటాం. దానికి సంబంధించి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, ఆయన చెప్పినటువంటి మాటలు ఆ కాలంకే వర్తిస్తాయి. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే అవన్నీ కూడా జరిగాయి. ఇది వాస్తవం, నేను చెప్పినటువంటి మాట కాదు. ఈరోజు మున్సిపాలిటీలో కానీ ఎవరికి వెళ్ళినా సరే స్పష్టంగా చెప్తారు. ఆ రోజుల్లో కాంట్రాక్ట్లన్నీ కూడా ఒక సిండికేట్గా ఒక వ్యక్తి 4 వ్యక్తులు చుట్టూ పెట్టుకొని వాళ్ళకి ఎవరికి ఎంత కమిషన్లో వస్తే దాని ప్రకారం వర్కులు కూడా చేశారు. ఆ రోజు నిధులు కేటాయించామని అంటున్నారు, ఎందుకు పనులు చేయలేదు? పనులు ఎందుకు చేయలేదని అంటే కమిషన్లో వాళ్ళకి రావేమనే భయంతో ఏ ఒక్కరు కూడా పనులు చేపట్టలేదు. మేము వచ్చిన తర్వాత కమిషన్లు అన్నీ కూడా పక్కన పెట్టి అవినీతిని అంతటిని కూడా పక్కన పెట్టి క్వాలిటీగా మళ్ళీ వార్డుల్లో పనులు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి అన్నీ కూడా సర్దుబాటు చేసి మళ్ళీ వర్క్లన్నీ కూడా స్టార్ట్ చేయించాం. ఇది వాస్తవం. ఇప్పటికీ అందుకే నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎక్కడ డిబేట్కి రమ్మన్నా సరే కార్పొరేషన్ ఎవరి టైంలో ఎంత ఏ కార్యక్రమాలు చేశామనేది మేము స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక వ్యక్తి తాలూకు ఇప్పుడే మనం వచ్చాం. మరొక వ్యక్తి తాలూకా డెత్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఫ్యామిలీ మెంబరు మా ప్రభుత్వానికి చెప్పినప్పుడే ఆయన సాధారణంగా ఇంటి దగ్గరే ఉండి చనిపోయాడని చెప్పినా సరే ప్రభుత్వం ప్రోయాక్టివ్గా తీసుకొని, కలెక్టర్ గారు ప్రోయాక్టివ్గా తీసుకొని దీన్ని మనం స్పెసిఫిక్గా తెలియజేసుకోవాలి, ఏ కారణంతో చనిపోయాడని చెప్పి దాన్ని కూడా పోస్ట్మార్టం చేసి ఆ టిష్యూ కల్చర్కి కూడా ఈ ఐడెంటిఫికేషన్ కోసం పంపించడం జరిగింది. అంటే కుటుంబ సభ్యులు ఇది కారణం కాదు అని చెప్పినా మేము విడిచిపెట్టకుండా దాన్ని ఇచ్చేస్తున్నాం. అయితే ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా శవాలతో రాజకీయాలు చేయడం అనేది ముందు నుంచి అలవాటైనటువంటి ఇది. వాళ్ళ నాయకులు ఏ రకంగా అప్పటి నుంచి అది ఒక ఐడియాలజీగా మార్చుకొని తీసుకొని వస్తున్నాడో చూసాం. ఇందులో కూడా అదే రకం మేము చెప్పాం. ఒక కుటుంబం ఇదయింది, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు స్వయంగా చేయమంటే అది కూడా చేశాం. అయితే ఇందులో ఇంకా ఎక్కువ శవాలు ఉంటే బాగుంది అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అంటే లేని కౌంటును వాళ్ళే రాయించుకొని ఇన్ని జరిగాయి అన్నట్టుగా చెప్తున్నారు.